వాళ్ళకి దర్శనమందు కనిపించినాయి. అంటే ప్రార్థన చేసి అంతటితో ఆగిపోక దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకున్నారు. అలా కనిపెట్టుకున్నప్పుడు చాలా చూపించాడు. ఫిలిప్పుతో అంటాడు, నువ్వు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం కలుసుకో, పద 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 అంటాడు. దర్శనంలోనే, స్వప్నంలో, దర్శనంలో వాళ్ళ మనసంతా దేవుడు ఎప్పుడు పిలుస్తాడో, ఏం మాట్లాడతాడని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలా దేవుని తలంపులతో, దేవుని ఆలోచనలతో నింపుకునేవాళ్ళు. పిల్లరా, దేవుడు అలా కనిపెట్టుకునే వాళ్ళకి చాలా చూపిస్తాడండి. అంత భక్తి, దేవునితో అంత కనెక్టింగ్లో ఈరోజు చాలామంది విశ్వాసులు లేరు. జరిగినవి చూపిస్తాడు, ఎలా జరిగినాయో చూపిస్తాడు, జరుగుతున్నాయి చూపిస్తాడు, జరగబోయే చూపిస్తాడు. ఆయనకి నువ్వు ఎంత అందుబాటులోకి వెళ్తావో అంత అద్భుతంగా చాలా చూపించాడండి నాకు. మీరు నమ్మండి నమ్మపోండి, మళ్ళీ చెబితే ఏమన్నా కష్టాలు అనుకుంటారేమో, కానీ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో కూడా చూపించాడు ముందే. నేను అది చెబితే ఎవరు నమ్మరని చెప్పలా. గ్రామాలలో గోడలకి ఆ రంగు వేస్తున్న దర్శనం చూపించాడు నాకు. అందుకే మొండికిపడి ప్రార్థన చేసి కనిపెట్టుకుంటూ ఉంటాను దేవుని పాదాల దగ్గర. కొన్నిసార్లు ఆమోసు గ్రంథం 3:7 వాక్యాన్ని నెరవేరుస్తాడు. పిచ్చిమారా చూపిస్తాడండి, చాలా చూపించాడు నాకు. అయితే అవన్నీ ఎచ్చులుగా ఓవర్ యాక్షన్గా చెప్పను నేను. అట్ట వీడు చెప్తాడు అనుకుంటే చూపించాడు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? పౌలుకి 14 ఏళ్ల క్రితం ఒక దర్శనం కలిగితే 14 ఏళ్ళు బయట పెట్టలా. అంత గోప్యతను మెయింటైన్ చేశాడు ఆయన, అంత రహస్యాన్ని మెయింటైన్ చేశాడు. మనకు ఆగిద్ది ఉదారం. అసలు అంత చూపిస్తే చాలు, నాకు చూపించాడు ఏందమ్మా